కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమంత రాజ్ నిడిమూరు ఒక్కరయ్యారు. ఈషా ఫౌండేషన్లో వాళ్ళు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. తన మ్యారేజ్ అయ్యింది. ఒక గుడ్ న్యూస్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ. ఇంకో ఆసక్తికరంగా ఉన్న అంశం ఏంటంటే వీళ్ళు భూత శుద్ధి వివాహం చేసుకున్నారనమాట. అప్పటి నుంచి కూడా ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. చాలా హ్యాపీ న్యూస్. సమంత ఇంకో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుందాం. బట్ అట్ ది సేమ్ టైం ఈ భూత శుద్ధి వివాహం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఏంటి ఈ భూత శుద్ధి వివాహం? అంటే ఇది ఒక్కొక్క ప్రాంతంలో, ఇది ప్రాంతీయానికి సంబంధించిన ఆచారము. సెకండ్ ఏంటంటే యోగా పద్ధతిలో ఇది ఒక విధానం. ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళు ప్రవేశపెట్టారా, అనాదిగా వీళ్ళు పాటిస్తున్నారా, లేదా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆచారమా అనేది మనకి స్పెసిఫిక్గా తెలియాల్సింది ఉంది. అయితే ఇది ఏంటంటే యోగాలో కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఏంటంటే అది ఏదైనా సరే భౌతికమైనది కాదు, మానసికమైనది అని నమ్ముతారు యోగాలో. ఇప్పుడు చూడండి, మనం యోగా ఎందుకు చేస్తాము? ఒక మానసిక ప్రశాంతత కోసం కదా. దాంతోపాటు కొన్ని యోగా ముద్రలు అవి చేయటం వల్ల శరీర సౌష్ఠవం కూడా బాగుంటుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి. అక్కడ పాటించే విధానాల వల్ల మన నడవడిక, ప్రవర్తన, ఒక మన భావాలు కానీ ఏవైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. దేన్ని కూడా మన కోపం వస్తే కోపాన్ని చూపించలేము. అలాగే దుఃఖం వస్తే మనం దుఃఖాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే ఏంటంటే భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడము. అంటే ఏదైనా వస్తే పొంగిపోవడం, ఏదైనా వస్తే కుంగిపోవడం కాకుండా స్థితప్రజ్ఞతగా ఉండటం, అంటే అన్నీ కూడా ఎమోషన్స్ మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది యోగాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఎన్నో చక్రాల మీద ఆధారపడి ఉంది యోగా అనేది. సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం చెప్తారు కదా. సో అవన్నిటి మీద కూడా యోగా ఆధారపడి ఉంటుంది. ఒకదానికొకటి రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి ఏంటంటే భౌతికంగా చూడరు దేన్ని కూడా. ముఖ్యంగా డివోషనల్ వేలో ఉంటారు వాళ్ళు, భక్తి మార్గంలో కూడా ఉంటారు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ మనం చూసామంటే భక్తికి భక్తి చూపిస్తారు, ప్రశాంతతని యోగాలో చూపిస్తారు. అలాగే ఒక ఆనందాన్ని పొందాలంటే కూడా ఫ్రీ మైండ్తో, సిగ్గు పడకుండా ఆనందంగా ఉండటానికి డ్యాన్స్ చేయడము, ఒక పాట పాడటము, ఇష్టమైనది అంటే మనస్ఫూర్తిగా చేయడం అనేది ఇదంతా కూడా మనసుకు సంబంధించింది. ఇప్పుడు మనం అది ఒక కామాఖ్య టెంపుల్ అని ఒకటి ఉంది మనకి. అది కంప్లీట్గా ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే ప్రేమతత్వాన్నే మనకు చూపిస్తారు. అక్కడ యోని పూజలు చేయడము, తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని చెప్తారు. అట్లనే యోగా చేయమంటారు, పూజలు చేయమంటారు, రకరకాలుగా. కానీ దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ టెంపుల్లో వాళ్ళు ప్రేమతత్వం, ప్రేమగా ఉండండి. ప్రేమగా ఉండటం కోసం ఏం చేయాలంటే అవన్నీ చేయండి అని చెప్తారు. భార్యాభర్తలు కలవటం తప్పు కాదు, పూజలు చేయండి, మీరు నాన్ వెజ్ తినండి, సెక్స్ చేయండి, కావాల్సింది ఆనందం, ప్రేమ అని చెప్పి అక్కడ చెప్తారు. అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్తారు. అంటే మనిషికి అన్నీ ఉండాలి, కానీ కంట్రోల్లో ఉండాలి. ఏది మితి ఉండకూడదు, ఏది అరాచకానికి, అన్యాయానికి దారి తీయకూడదు. మనసుతో పని. నువ్వు ఏం చేసినా సరే దుర్మార్గంగా, పైశాచికంగా చెయ్యకూడదు అనేది ఒకటి మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తున్నాడు, ఎందుకు చేయాలి? నీ మనసు సరిగ్గా లేకపోబట్టి, నీ ఆలోచనలు సరిగ్గా లేకపోబట్టే నువ్వు దారుణాలకు ఒడిగడుతున్నావు. ఆ మనసుని నువ్వు ఎలా మంచిగా ఒక ఏమంటే స్థితప్రజ్ఞత, కథలని నీళ్ళు ఎలా ఉంటాయి ప్రశాంతంగా, రాయేస్తే ఏమవుతుంది? కల్లోలం అయిపోతుంది. అంటే మన ఆలోచనలు కల్లోలం చేస్తాయి. ప్రశాంతంగా ఉండాలి అంటే యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యోగాలో వీళ్ళు పాటించేది సనాతన ధర్మం. వీళ్ళు లింగ భైరవి అనేటువంటి ఒక దేవతను ఆరాధించే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది మనకి. ఈ ఈషా ఫౌండేషనే కాకుండా యోగా పద్ధతిలో వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్న విధానం ఏంటంటే ఈ లింగ భైరవి అనే ఆలయంలో పెళ్లి చేసుకోవటము, తర్వాత భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు మనం దీంట్లో గూగుల్లో కానీ దేంట్లో కొడితే కూడా
అనేక మంది పెళ్ళిళ్ళు మనకి కనపడచ్చు బహుశా. అది నమ్మిన వాళ్ళు ఈషా ఫౌండేషన్లో ఎవరైతే ఉంటారో అదొకటే కాదు, ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ఎవరైనా సరే ఆ లింగభైరవి టెంపుల్కే వెళ్ళి భూతశుద్ధి అనే పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకుంటారనేది నేను విన్నాను. అది ఏంటనంటే భౌతికానికి సంబంధించింది కాదు, కంప్లీట్గా మనసుకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే సమంత అండ్ రాజ్ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ లైఫ్లో 2 విధాలుగా బాధపడి మళ్ళీ రీస్టార్ట్ చేసిన వాళ్ళు లైఫ్ని. ఇక్కడ వీళ్ళిద్దరికి మ్యాచ్ అయింది కాబట్టి వయోభేదం ఉన్నా సరే వీళ్ళిద్దరూ మనసులు ఇక్కడ మ్యాచ్ అయ్యాయి. మన ఇద్దరం లైఫ్లో ఎంతో దెబ్బతిన్నాము, ఇప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నాము. ప్రశాంత చిత్తంతో వీళ్ళు ఎందుకున్నారు అంటే బిఫోర్ దట్ సమంత తన లైఫ్లో డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కానీ, హెల్త్ పాడైనప్పుడు కానీ, ఒంటరిగా అయిపోయినప్పుడు కానీ తను ఈ ఫౌండేషన్లో జాయిన్ అయ్యి, చాలామంది యోగాలో జాయిన్ అవుతారు, తప్పేం కాదు. అది అందులో జాయిన్ అయ్యి తను యోగాలో ఇన్వాల్వ్ అయ్యి అందులో పద్ధతులన్నీ తెలుసుకొని ఇప్పుడు జీవితానికి కావాల్సినటువంటి ఎన్నో విషయాలు కూడా వాళ్ళు బోధిస్తారు. ఇప్పుడు చూడండి, ఒకదానికి వెళ్ళామంటే ఒకదానికే అవ్వదు, దాంట్లో మనకి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ యోగా అంటే అది సామాన్యమైనది కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా అంటే అది సామాన్యమైనది కాదు. అందులో మనకి చాలా సూక్ష్మాలు నేర్పిస్తారు. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ ఒకటి కాదు అనేక రకమైన విషయాలు, కొత్త ప్రపంచాన్ని వాళ్ళు పరిచయం చేస్తారు. దానికి ఈజ్ ఈక్వల్ టు మానసిక ప్రశాంతత, ఒక మైండ్ కంట్రోలు, భావోద్వేగాల కంట్రోలు, ఒక చెడు చెయ్యకపోవడం, ఒక మంచి చేయడము, ఆనందంగా ఉండాలనిపిస్తే ఆనందంగా ఉండడము, శరీరాన్ని ఆరోగ్యాన్ని సరిగ్గా పెట్టుకోవడం, ఇలా అనేక విషయాల్లో. ఇంకా మనకి ఇందులో చెప్పాలంటే మన పురాణాలు, భగవద్గీతలు, రామాయణాలు, భారతాలు ఇవన్నీ కూడా ప్రవచనాలు కూడా చెప్పచ్చు, వాళ్ళు చెప్తారు. మనం ఎన్నో చూస్తున్నాం కదా. ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామిని తీసుకుంటే ఆయన ఒక లలిత అమ్మవారి గురించే కాదు, అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయన చెప్తారు. గరికపాటి వారిని తీసుకోండి, ఆయన ఎన్ని ప్రవచనాలు, ఎన్ని రకాలు చెప్తారు. అంటే అన్నిటి ముఖ్యోద్దేశము కూడా మనిషి సక్రమంగా ఉండటము. ఈ జీవిత సత్యాలన్నీ తను తెలుసుకుంది. అట్ ద సేమ్ టైం రాజు కూడా ఇందులోనే జాయిన్ అయ్యి ఉండొచ్చు, నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అక్కడ కనెక్ట్ అయ్యారని నాకు అనిపించింది. అందుకనే చూడండి, బిఫోర్ మ్యారేజ్ వీళ్ళకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకముందు స్నేహంగా ఉన్నారు. అప్పుడంతా ఆయన భార్య శ్యామల సైలెంట్గా ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ కలిశాయి కాబట్టి ఇద్దరం ఒకటవుదాము, మన జీవితాన్ని కలిసి జీవిద్దాము అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆవిడ కూడా సమ్ కామెంట్స్ ఏవో చేశారనేది మనకు వచ్చిన వార్త. ఏమైనా సరే వీళ్ళకి ఇక్కడ కనెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళ లైఫ్ బాగుంటుంది కలిసి ఉంటే అని అనుకున్నారు. కాబట్టి ఈ యోగా పద్ధతిలో భూతశుద్ధి ద్వారా, ఈ పద్ధతి ద్వారా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని అందులోనే వాళ్ళకి చెప్పుంటారు ఆ ఈషా ఫౌండేషన్లో. సో అది ఎక్కడ చేసుకుంటారంటే లింగభైరవి అనే అమ్మవారి ఎదురుగా చేసుకుంటారు. ఈ భూతశుద్ధి అంటే భౌతికమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలతో మనకి ఎటువంటి సంబంధం లేదు. మన మనసు శుద్ధిగా ఉండాలి, మనకు అంతరాత్మ అని చెప్తారు కదా, మన మానసిక స్థితి బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు ఇంత అనారోగ్యం పాలైతే ఎవరేమంటారో ఒక గిల్టీ ఉంటుంది, లేదు ఒక డివోర్స్ తీసుకున్నారు అని అంటే ఒక గిల్టీ ఉండొచ్చు, ఎవరన్నా ఏమన్నా అంటారు. ఇవన్నిటికి అతీతంగా మనసుని సిద్ధపరచుకుని, అంటే సిద్ధపరచుకొని శుద్ధిపరచుకుని, సిద్ధపడినప్పుడు ఏమవుతుంది, శుద్ధి అవుతుంది. సిద్ధపడినప్పుడు ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు మనకేమి అంటవు. మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక పని చేస్తున్నాము, నేను దీనికి చేయాలని సిద్ధపడ్డాను, ఏమి వచ్చినా నేను పట్టించుకోను, నేను చేయాలనుకుని నేను చేస్తాను అన్నప్పుడు అది మనం సిద్ధపడిపోయాం. సిద్ధపడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకేమి అంటుకోవు. దాని అర్థం ఏంటంటే మనం శుద్ధి అయినాం. కాబట్టి మనం చిత్తశుద్ధితోటి అని కూడా అంటారు చూడండి. అది ఆ పద్ధతిలో మన మనసుల కలయిక, మనసులు ఎప్పుడైతే మమేకమై కలిసి మనసులు ఒక మనసు ఇంకొక మనసును కోరుకోవడం, నువ్వు లేకపోతే నేను లేను, లేకపోతే నీ పద్ధతులు నాకు నచ్చాయి, నా పద్ధతులు నీ పద్ధతులకు మ్యాచ్ అయ్యాయి, మన ఇద్దరం కలిసి ఉండగలము, ఇటువంటిదంతా కూడా మానసికమైనటువంటి ఒక కలయిక. ఇది భౌతికానికి సంబంధం లేదు, మనసుల కలయిక. దీని అర్థం అయితే ఆడియన్స్ అనుకోవచ్చు, ఎవరైనా సరే వ్యూవర్స్ కానీ మీకే రావచ్చు, అయితే మరి సెక్సో అవన్నీ నార్మలే. ఇప్పుడు నేనేం చెప్పాను, యోగా అన్న తర్వాత అన్నీ ఉంటాయి. ఇప్పుడు శరీరం అనేది ఒక దేవాలయం, ఆ దేవాలయాన్ని శుద్ధిపరుచుకుంటాం. అంతే, దేవుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడా? అవునా కాదా? ఒక దేవాలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణలు చేసి, అభిషేకాలు చేసి, పూజలు చేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతినిత్యం అమ్మవారి దగ్గరికి వస్తారని చెప్తారు. అవునా? అదేంటంటే ఒక న్యాచురల్ సిస్టమ్, లైఫ్
దాంపత్య జీవితం అది 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 తప్పదు, ఎటువంటి వాళ్ళకైనా తప్పదు. గుళ్ళో పూజలు చేసే పూజారులకి తప్పదు, పాస్టర్లకి తప్పదు, మరి ఎవరికి తప్పదు. అది అది ఆ జీవితం, సాంసారిక జీవితం అది మామూలే. కానీ ఇది శరీరంతో మాత్రమే చూడకండి, శరీరంతో మాత్రమే చూసేది కాదు, ఇది మనసులతో చూసేది, మనసుల కలయికతో కూడినటువంటి దాంపత్యము. అటువంటి శుద్ధమైనటువంటి జీవితానికి వాళ్ళు స్వాగతం పలికారు. పలకమని వాళ్ళు కూడా చెప్పి ఉంటారు ఈషా ఫౌండేషన్ వాళ్ళు. ఎందుకంటే అందులో వీళ్ళు డివోటీస్ కాబట్టి, అందులో అన్నీ నేర్చుకున్నారు కాబట్టి, ఆ గురువులు అలా చెప్తారు కాబట్టి వీళ్ళు దానికి సిద్ధపడ్డారు. వీళ్ళకి నచ్చింది, మా లైఫ్ బాగుంటుంది అనుకున్నారు. ఈ మిగతా వాళ్ళు ప్రాపంచిక విషయాలు, భౌతికమైనటువంటి విషయాలు కానీ, మన శరీరంతో చూసే విషయాలు కానీ మనకి పట్టింపు లేదు అన్న పద్ధతిలో ఇటువంటి మ్యారేజెస్ జరుగుతాయి. అది కూడా ఒక లింగ భైరవి అనే టెంపుల్లో చేసుకోవటం అనేది ఒక ఆచారము అని అంటున్నారు. ఇలాంటి టెంపుల్స్ అక్కడక్కడ కూడా ఉన్నాయని విన్నాము. నేపాల్ లాంటి ప్లేసుల్లో కూడా, అక్కడ కూడా ఈషా ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. అది విన్నా నేను, ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను చెప్పాను. ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులోపులు ఉన్నా కూడా క్షమించాలి. రైట్, థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు